నిజంగా అండి. ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఆంధ్రప్రదేశ్ వారిగా హ్యాపీ. ఎందుకంటే అమరావతి అనేది మనకు ప్రతి ఆంధ్రవాడి కన్నా ఒక రాజధాని కళ అండి. దాన్ని ఆల్రెడీ 2019లో అప్పుడు స్థాపించారు. తర్వాత గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల మళ్ళీ అమరావతిని ఎవ్వరు పట్టించుకోలేదు. అరే చాలామంది రైతులు కూడా నష్టపోయారు. తర్వాత కూటమి ప్రభుత్వం రావడం వల్ల అమరావతికి మళ్ళీ వెలుగులు వచ్చాయని నా అభిప్రాయం. నిజంగా వీళ్ళు ఈ 5 ఇయర్స్లో సగమైన కంప్లీట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇంకా ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న మా వాళ్ళు జాబ్స్ చేసే ప్రతి ఒక్కరు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ రావాల్సి వస్తుంది. అమరావతి నిజంగా డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీగా తెస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ హ్యాపీగా గడపచ్చని నా అభిప్రాయం. ఇంకా మోడీ గారు రావడం వల్ల ఇంకా అంటే మొత్తం ఇండియా మొత్తం చూసే విధంగా అమరావతి రూపుదిద్దుకుంటుందనేది ఒక ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్ట్తో రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ చాలా బ్యాడ్గా ఉంది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు అన్నీ మోడీ గారు ఆ సమయంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఆయన సమయం వెచ్చించినందుకు హ్యాపీ అండి. ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్ష నేతలు కూడా అందరూ వచ్చి హ్యాపీగా అమరావతి పునర్నిర్మాణానికి అదే జగన్ గారు వచ్చింటే ఇంకా బాగుండు. ఆయన ఇంకా ప్రజల్లో అరే జగన్ గారు కూడా మద్దతు ఇస్తున్నారంటే నెక్స్ట్ జగన్ గారు సీఎం అయినా కూడా అమరావతికే రాజధాని అని ఒక ముద్ర ప్రజల్లో పడేది. కానీ జగన్ గారు ఎందుకో రాకపోవడం వల్ల కొంచెం బాధగా ఉందండి. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఆయన వచ్చింటే మోడీ గారితో కూడా కలిసి ఉంటే ఇంకా బాగుండని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కక్షలో ఉన్న వాళ్ళు సపరేట్గా పార్టీస్ లేకుండా ఉండాలి నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న అతను ప్రజల బాగు కోసం కోరుకునే జగన్ గారు అయితే అక్కడికి వచ్చి అమరావతి కూడా మద్దతు పలికింటే ఇన్ కేస్ ఏమన్నా అవతగోలు జరిగిన ఈ కూటమి ప్రభుత్వంలో జగన్ గారికి ఛాన్స్ వచ్చే ఉండదు కదా. అమరావతి మీరు సపోర్ట్ చేశాను నేను కూడా నెక్స్ట్ అమరావతి కూడా నేను సీఎం అయినా అమరావతి రాజధాని అవుతుందని ఒక హింట్ ఇచ్చినట్టయితే జగన్ గారు. కానీ ఆయన హింట్ ఇవ్వకపోవడం రాకపోవడం అనేది కొంచెం ఎక్కడో ఆయన ఫ్యాన్స్ కానీ కొంచెం ప్రజల్లో కానీ జగన్ గారు ఏంటి కలిస్తే బాగుంటుంది కదా అందట్లో అని ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. అదే 5 ఏళ్లలో ఇంపాసిబుల్ అండి. ఇక్కడ హైటెక్ సిటీనే జస్ట్ చంద్రబాబు నాయుడు గారు విజన్తో తయారు చేసి విసిపెట్టిన తర్వాత కేటీఆర్ గారు వీళ్ళు వచ్చి నీట్గా దాన్ని మొత్తం 15-20 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్నే. ఎందుకంటే ఆల్రెడీ రాజధాని ఉన్న హైదరాబాద్నే ఈ హైటెక్ సిటీ ఒక చిన్న మినీ సింగపూర్గా తయారు చేయడంలోనే వాళ్ళు 20 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జస్ట్ ఊహాగనం అంటే 5 ఏళ్లలో అమరావతి కంపల్సరీ రాజధాని అని ఒక ప్రకటించేస్తే తర్వాత వచ్చే సీఎం ఎవరైనా దాని మీద దృష్టి పెడితే నిజంగా ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్లో అమరావతి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది నా అభిప్రాయం. అవును అదే రైతులు త్యాగాలు పోయిన సంవత్సరం జగన్ గారు కంప్లీట్ చేసింటే ఒక సగమైన ఇప్పుడు సగమైన అయిండు ఆయన పట్టించుకోకపోవడం వల్లే ఆయన ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకా పట్టించుకుంటే ఇంకా ఎందుకంటే చాలామంది రైతులు చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అమరావతి మీద చాలా ఆశ పెట్టుకున్నారు. అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుండిపోతుందని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలలు కన్న రాజధాని అమరావతి త్వరగానే రూపొందించడానికి వీలు ఉంటుందని నా అభిప్రాయం. అదే ఇప్పుడు కేంద్రం సపోర్ట్తోనే మోడీ గారు కానీ అది మన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఈరోజు మీరు ఎక్కడ చూసినా మోడీ గారు ఎక్కడ రాష్ట్రానికి వెళ్ళినా కూడా కొంచెం జస్ట్ హుందాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరకు వచ్చి మరి నవ్వుతూ చిరునవ్వుతో చిన్న కానుక ఏదో చాక్లెట్ ఇచ్చి అదే జస్ట్ హసి మసి అంటారు కదా అలా కామెడీగా ఆయన ఏ ప్రభుత్వంతో లేరు ఇలా ఉన్నారు కాబట్టి జల్దీగా కేంద్రం బడ్జెట్లో మన అమరావతికి కూడా ఒక కేటాయిస్తారని నా అభిప్రాయం. త్వరగా పనులు జరగడానికి మోడీ గారు కూడా సాయం చేస్తారని నా అభిప్రాయం భయ్య. నిజంగా అండి. ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఆంధ్రప్రదేశ్ వారిగా హ్యాపీ. ఎందుకంటే అమరావతి అనేది మనకు ప్రతి ఆంధ్రవాడి కన్నా ఒక రాజధాని కళ అండి. దాన్ని ఆల్రెడీ 2019లో అప్పుడు స్థాపించారు. తర్వాత గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల మళ్ళీ అమరావతిని ఎవ్వరు పట్టించుకోలేదు. అరే చాలామంది రైతులు కూడా నష్టపోయారు. తర్వాత కూటమి ప్రభుత్వం రావడం వల్ల అమరావతికి మళ్ళీ వెలుగులు వచ్చాయని నా అభిప్రాయం. నిజంగా వీళ్ళు ఈ 5 ఇయర్స్లో సగమైన కంప్లీట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇంకా ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న మా వాళ్ళు జాబ్స్ చేసే ప్రతి ఒక్కరు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ రావాల్సి వస్తుంది. అమరావతి నిజంగా డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీగా తెస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ హ్యాపీగా గడపచ్చని నా అభిప్రాయం. ఇంకా మోడీ గారు రావడం వల్ల ఇంకా
అంటే మొత్తం ఇండియా మొత్తం చూసే విధంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది అనేది ఒక, ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్ట్తో రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ చాలా బ్యాడ్గా ఉంది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు అన్నీ మోడీ గారు ఆ సమయంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఆయన సమయం వెచ్చించినందుకు హ్యాపీ అండి. ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్ష నేతలు కూడా అందరూ వచ్చి హ్యాపీగా అమరావతి పునర్నిర్మాణానికి, అదే జగన్ గారు వచ్చింటే ఇంకా బాగుండు. ఆయన ఇంకా ప్రజల్లో అరే జగన్ గారు కూడా మద్దతు ఇస్తున్నారంటే నెక్స్ట్ జగన్ గారు సీఎం అయినా కూడా అమరావతికే రాజధాని అనే ఒక ముద్ర ప్రజల్లో పడేది. కానీ జగన్ గారు ఎందుకో రాకపోవడం వల్ల కొంచెం బాధగా ఉందండి. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఆయన వచ్చింటే మోడీ గారితో కూడా కలిసి ఉంటే ఇంకా బాగుండని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కక్షలో ఉన్న వాళ్ళు సపరేట్గా పార్టీస్ లేకుండా ఉండాలి నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న అతను ప్రజల బాగు కోసం కోరుకునే జగన్ గారు అయితే అక్కడికి వచ్చి అమరావతి కూడా మద్దతు పలికింటే ఇన్ కేస్ ఏమన్నా అవతగోలు జరిగినా ఈ కూటమి ప్రభుత్వంలో జగన్ గారికి ఛాన్స్ వచ్చే ఉండదు కదా. అమరావతి మీరు సపోర్ట్ చేశాను నేను కూడా, నెక్స్ట్ అమరావతి కూడా నేను సీఎం అయినా అమరావతి రాజధాని అవుతుందని ఒక హింట్ ఇచ్చినట్టయితే జగన్ గారు. కానీ ఆయన హింట్ ఇవ్వకపోవడం, రాకపోవడం అనేది కొంచెం ఎక్కడో ఆయన ఫ్యాన్స్ కానీ కొంచెం ప్రజల్లో కానీ జగన్ గారు ఏంటి కలిస్తే బాగుంటుంది కదా అందట్లో అని ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. అదే 5 ఏళ్లలో ఇంపాసిబుల్ అండి. ఇక్కడ హైటెక్ సిటీనే జస్ట్ చంద్రబాబు నాయుడు గారు విజన్తో తయారు చేసి విసిపెట్టిన తర్వాత కేటీఆర్ గారు వీళ్ళు వచ్చి నీట్గా దాన్ని మొత్తం 15-20 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్నే. ఎందుకంటే ఆల్రెడీ రాజధాని ఉన్న హైదరాబాద్నే ఈ హైటెక్ సిటీ ఒక చిన్న మినీ సింగపూర్గా తయారు చేయడంలోనే వాళ్ళు 20 years పట్టింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జస్ట్ ఊహాగనం అంటే 5 ఏళ్లలో అమరావతి కంపల్సరీ రాజధాని అని ఒక ప్రకటించేస్తే తర్వాత వచ్చే సీఎం ఎవరైనా దాని మీద దృష్టి పెడితే నిజంగా ఒక 15 years 20 yearsలో అమరావతి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది నా అభిప్రాయం. అవును, అదే రైతులు త్యాగాలు పోయిన సంవత్సరం జగన్ గారు కంప్లీట్ చేసింటే ఒక సగమైన, ఇప్పుడు సగమైన అయిండు. ఆయన పట్టించుకోకపోవడం వల్లే ఆయన ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకా పట్టించుకుంటే ఇంకా, ఎందుకంటే చాలామంది రైతులు, చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అమరావతి మీద చాలా ఆశ పెట్టుకున్నారు. అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుండిపోతుందని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలలు కన్న రాజధాని అమరావతి త్వరగానే రూపొందించడానికి వీలుంటుందని నా అభిప్రాయం. అదే ఇప్పుడు కేంద్రం సపోర్ట్తోనే మోడీ గారు కానీ, అది మన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఈరోజు మీరు ఎక్కడ చూసినా మోడీ గారు ఎక్కడ రాష్ట్రానికి వెళ్ళినా కూడా కొంచెం జస్ట్ హుందాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరకు వచ్చి మరి నవ్వుతూ చిరునవ్వుతో చిన్న కానుక ఏదో చాక్లెట్ సమ్మిచ్చి, అదే జస్ట్ హసి మసి అంటారు కదా, అలా కామెడీగా ఆయన ఏ ప్రభుత్వంతో లేరు, ఇలా ఉన్నారు కాబట్టి జల్దీగా కేంద్రం బడ్జెట్లో మన అమరావతికి కూడా ఒక కేటాయిస్తారని నా అభిప్రాయం. త్వరగా పనులు జరగడానికి మోడీ గారు కూడా సాయం చేస్తారని నా అభిప్రాయం భయ్య.